అరుణాగర్ ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఈడైనా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఇది ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు. అది మా గారిలో కూర్చా మొన్న నుంచి వస్తున్నాడు మగాడు ఒకటే సార్. అది మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను. రేపు ఈ పాడిగా దొక్కలెత్తి మన మొక్క ఎరువు కింద వేస్తాం. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆటో పెట్టుకోవద్దురా కూర్చి. అంటే నన్ను కొట్టడం నా వల్ల కాదంతో. కొంచెం చంపానా? ఎల్లుండి నూకలమ్మ చేస్తాడు. ఊళ్ళో ప్రతివాడు కొడుకొస్తాడు, వాడు వస్తాడు. కానీ మళ్ళీ ఎంత వేరమ్మ చెరువు దగ్గర 4 సుమారు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల గుడి దగ్గర ఇంకో 3 సుమారు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడు అనుకో, సరిగ్గా వచ్చేవాళ్ళు ఈసారి 5 సుమారు పెడతాం. అన్ని కూడా ఎందుకురా పెళ్లిగా నెట్టమా? మద్దతు చేయాలంటే కష్టం కాదు కానీ కాలేజ్ చూసుకోవడం. మరేం చేయమంటావు? నీలో మందు కొడుతూ కూర్చోమంటావా? ఇంకా నాటేటప్పుడు పులి అంత ఓపికగా ఉండదో తెలుసా? అట్టాడి మరి పులినే ఆటాడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. కట్టి దగ్గర తిరుగు దగ్గర డైరెక్ట్గా గుడికాడ వేసేసి కదరా, అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని మళ్ళీ వద్దురాదన్న, టోల్ గేట్ కూడా తిరిగింది కదా, అందరూ కలిసి చూపలు వేయండి. ఓ నీ బాబరే నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుంది చూసావా? అందుకే వీడంత సైలెంట్గా ఉంటే మాత్రం అంత వైలెంట్గా ఉంటుంది.